బీపీ ఉంది బీపీ నేనే అది నేనే బీపీ నుంచి కాపాడు దేవుడా ఇలా చూస్తే బీపీ వస్తుంది. గోపాల్ చెప్పేది నేను ఒకటే క్లారిటీ పెట్టుకోరా పెట్టుకో గిఫ్ట్ ఏం లేదా ఏమన్నా అనుకో నీ ఇష్టం. రాధికాక రాధికాక జోలికి నేను నా జోలికి మీరు రావద్దు. నీ పేరేంది? కర్పూరం. అగరబత్తి ఏం కాదు. నిన్నెవడు అడిగాడు? అక్క చెల్లెల రిలేషన్ తప్ప. సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. గైజ్ మేమైతే మనము రాఖీలు అయితే కొనుక్కున్నాము. మాకు ఇది వద్దు, ఇవన్నీ పిచ్చిలేస్తుంది. మేము ఎప్పుడో నుంచో మంచిగా టీమ్మేట్స్ ఉందాం అనుకున్నాం, కానీ మీ వల్ల అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. అన్న చెల్లి తమ్ముడు అక్కలకి అయిపోయిందాం మేమైతే. ఓకే పోనీ ఎక్స్పెక్టేషన్ మీకు టీమేట్స్ అంటుండు మళ్ళీ అన్న చెల్లె అక్క. నువ్వు ఎక్కువ నాటకాలు ఈ షూ నీ ముఖం పైన పడతా చెప్తున్నారు అవన్నీ. నీకు దెబ్బ తాకినందుకు వద్దు ఈ అన్నకి దెబ్బ తాకింది అని వదిలేసింది అని ఇద్దరుకుంటుండే ఆ రోజు. అవునా? ఇద్దరుకుంటుండేనా? తప్పలేదు రెస్పెక్ట్ ఇచ్చిన అర్థమైంది. హలో గోపాల్, ఎక్కడున్నావు? గాడి బజార్లో ఉన్నావు కానీ నీ కాళ్ళు మొత్తం నేను అమ్ముతాను. నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి రా. జల్దీ రా, నువ్వు అర్జెంట్గా రా. ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు, అందరు ఇక్కడనే ఉన్నారు, టీం వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నారు. డైరెక్ట్ పోసిరా, కడుకొని గుర్రా అట్లనే. వీడు ఇట్లా మాట్లాడితే గలీజ్ మాటలు తిట్టాను నేను. ఇప్పుడు గోపాల్ వచ్చినాక నేను రాఖీ కట్టించుకుంటాను. వాడు ఎట్లా కామెంట్ చేస్తాడు? మాకు బాధ అనిపిస్తుంది అన్న రాఖీ కట్టించుకుంటే. నీకు బాధ అనిపిస్తుంది అన్న కొట్టొద్దా? చేసినట్టే చేసి బాధ. కొట్టను రా, కొట్టను నేను అసలు. కొట్టి నా చేతిలో కొట్టుకున్నా నేను ఆల్రెడీ. తప్పు మచ్చ అట్లా మాట్లాడు, చాలా పెద్ద తప్పు తెలుసా. నేను గట్టి రియాక్ట్ చూసి అట్లనే అనుకుంటారు అన్న. ఏమనుకుంటారు రా? పాడు బుద్ధి ఉండరా మీకు? పాడు బుద్ధి. అరే మొన్న ఉషా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడనే కూర్చున్నావు కదా మళ్ళీ మేము ఏం చేసుకుంటున్నాం రా? నేను ఏం చెప్పినా నేను చేయలేదు అని చెప్పిన. ఏం సపడని చేసిన 20 minutes later. పెద్ద సీన్ జరుగుతుంది. రాఖీ తీసుకో. ఇక్కడ వచ్చేసి అంటూ నాకు బీపీ ఎక్కువ రేజ్ అయిందని నేనే అది నేనే చేతులు వేస్తలేరు నిజంగా. యాక్టింగ్ ఇది అంతా బయటకోగా తీసేసాడు. రాఖీ పౌర్ణమి రాలేదు. ఆడల మాటలకి అర్థం లేదు. నువ్వు ఎందుకు క్లారిటీ ఇస్తున్నంటే గైస్ నేను చెప్తా తర్వాత నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు చెప్పుకో. ఈయనకు పెళ్ళయింది, 2 పిల్లలు. ఆమెకు పెళ్ళయింది, 3 పిల్లలు. ఒకటి ఇస్తున్నాడు, ఇద్దరే అంట. ఓకే సో గైస్ ఇద్దరు ఇప్పుడు
వీళ్ళింట్లో చెల్లె నొప్పియాలి వాళ్ళింట్లో తమ్ముడు నొప్పియాలి. కరెక్ట్. ఇప్పుడు అట్లా ఏ ప్రాసెస్ లేదు. వీడియోస్ ఉన్నాయి. దేవుడా ప్లీజ్ నాకు ఈ బీపీ నుంచి కాపాడు దేవుడా. ఇలా చూస్తే బీపీ వస్తుంది. కాపాడేస్తాడు. గోపాల్ నేను చెప్పేది నేను ఒకటే క్లారిటీ ఇప్పుడు ఒకటే మార్గం రాతి మార్గం. ఆ మార్గం ఎంచుకున్నారు వీళ్ళు. ఇది కాకపోతే ఇంకో మార్గం మొన్న గుర్తుందా ప్లాన్ బి కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. కాకపోతే రాఖీ కట్టు అని అన్నావు. నువ్వు అన్నందుకే రాఖీ తెచ్చిన. మా ఇంట్లో నేను ఏందో నాకు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నా హస్బెండ్ ఎంత నమ్మకం నాకు బయటకు పంపిస్తుండో, మా పేరెంట్స్ ఎంత నమ్మకం నాకు బయటకు పంపిస్తుండో నాకు తెలుసు. కానీ నీ వల్ల సబ్స్క్రైబర్స్ వల్లనే నేను ఈ రోజు ఆడల మాటలు నమ్మొద్దు నమ్మొద్దు ఆంటీలను నమ్మొద్దు గుడ్డిగా నమ్మేసి అంకుల్ చేతికి చిక్కొద్దు. మీ ఇంట్లో ఎట్లా నమ్మి పంపిస్తారు నమ్మి పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ హస్బెండ్ ఓకే ఓకే పంపించేస్తారు. షూటింగ్ పంపిస్తుంటారా? అవన్నీ మాట్లాడతారు. కాదు 2025 పెట్టుకోరా పెట్టుకో. గిఫ్ట్ ఏం లేదా? ఏం లేదు మాకు గిఫ్ట్లు రాకీటు కట్టినాక పంగు సాగుతాను. వచ్చింది గోపాల గిఫ్ట్ ఆయననే పెద్ద గిఫ్ట్. మళ్ళీ 3 వేసిందా లేదా అని పెడతారు. ముడి కడుతున్నా మళ్ళీ ముడి కట్టిర్రా లేదా అంటే 3 ముళ్ళు కడతావా? 2 కట్టు అన్న గిఫ్ట్ లేదా అంటే లేదంటుంది. ఆయననే పెద్ద గిఫ్ట్ ఆమెకి. మా అన్న సంతోషంగా ఉంటే చెల్లెలు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయదు. నేను కష్టం అని చెప్పేసి పిలుస్తాను. నేను అర్థమైందా? ప్రేమ సిస్టర్ అని పిలువ సిస్టర్ అంట. సిస్టర్ అన్నాడు. సిస్టర్ అని పిలుస్తా. అరే మేము అన్న తర్వాత వద్దు. మీ మనసులో ఉండాలి. అర్థమైందా? మా మనసులో మనసులో ఉండాలి. చెప్తున్నా నువ్వే రెచ్చగొడుతున్నావు. చూసిన కళ్ళతో అయ్యో అయ్యో ఇదేంటి డేంజర్. మొక్కాలి అట్లా ఏదో నానా. సో గైస్ ఇప్పుడైతే మేము చెప్పేసినాం రాఖీలు అవన్నీ కట్టేసినాము. సో ఎవరు నమ్మియాకిడా ఎవరు నమ్మియాకండి. బయటకు ఎవరు లేడీడా. నీకంటే డేంజరాలు. అర్థమైందా? వాళ్ళ కోసం ఏం నమ్మపిస్తలే. నీకోసం వీళ్ళ కోసం అంట. వీళ్ళ కోసం వీళ్ళు వద్దా నాలో ఉందా. ఇంకా నాకు తెలిసిన 3వ విషయం నీ బయటికి తీయాలి. వీడు చెప్తున్నా ఏమన్నా తెలుసా? ఇట్లా పట్టుకొని గోపాల్ కాలు మొక్తా. నా లైఫ్ మ్యాటర్. నాకు పెండ్లైంది. నాకు విడాకులు అవుతాయి అన్న మాట. నేనా నువ్వు గోపాల్ ప్లీజ్ గోపాల్ నా జీవితం ఆగమైతుంది అన్న మాట. తీయాలా తీయాలా? చెల్లేరా రాఖీ కట్టినరే. ఎవరిని నమ్మియడానికి రాఖీ కట్టించుకున్నారు? ఎవరిని నమ్మిపియడానికి? అంటే జనాలను నమ్మియడానికి. అర్థమైందా? జనాలకు నమ్మిపియడానికి అంటే వీళ్ళు నిజం కాదు, జస్ట్ నమ్మియడానికి అంట. నా పిల్లల పైన, నా ఫ్యామిలీ పైన, నా పిల్లల పైన, నా అమ్మ పైన, మా అయ్య పైన ప్రామిసే చెప్తున్నా. ఒకవేళ అబద్ధం ఆడితే వాళ్ళకి ఏమన్నా కానీ ఓకేనా? నాకు లావణ్యకి మీరు ఇట్లానే ఉండండి. నేను పోతా. నేనే వెళ్ళిపోతా. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నేనే వెళ్ళిపోతా. నా మీద గోపర్ పైన వద్దు. నేను కళ్ళతో చూసింది నేను అబద్ధం. ఏం చేసినాము? కూర్చున్నారు క్లోజ్ గా కూర్చున్నారు. అక్కడ మీరిద్దరు ఎందుకు వస్తారు? ఎవరు లేనప్పుడు పిల్లలు ఉన్నారు. ఈయన స్కూల్ కి పంపించి రావాలి. నీకు పిల్లలు నువ్వు స్కూల్ కి పంపించి వస్తావు. మాకు ఎవరు లేరు. సో గైస్ వీళ్ళు ఇగో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అక్క చెల్లెలు అంటున్నారు. వీళ్ళు ఫ్యామిలీ మీద ఒట్టేస్తున్నారు. నేను ఇంకోసారి అట్లా ఏం మాట్లాడా. కానీ ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు అట్లా ఎంత ఉండాలో అంతవరకు ఉండాలి. ఎంత ఉండాలో మీరు ఏం చేస్తారు తెలుసా? ఇట్లా
బాధపడక లావణ్య ఎందుకు అట్లా బాధపడకు. నేను ఎప్పుడైనా అన్నానే? ఎప్పుడైనా అన్నానే? నేను ఏమని అనుకుంటానా బే? నేను ఏమని అనుకుంటా? నువ్వేమన్నా అనుకో అన్న, నువ్వేమన్నా అనుకో, నీ ఇష్టం. నోట్లకి గలీజ్ వస్తున్నాయి. ఇంకా అమ్మాయి ఉంది కాబట్టి అమ్మను కూర్చొని లేకపోతే గలీజ్ పెడతా. సో గైస్ ఇగో నేను చెప్తున్నా కదా, అక్క ఇగో రాధిక అక్క, ఇగో ఈ రాధిక అక్క జోలికి నేను పోను, నా జోలికి మీరు రావద్దు. ఎవరో పేరు తీసుకొచ్చి నా పేరు నాకే ఇష్టం. నీ పేరేంది? కర్పూరం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. కావాలని చేస్తున్నాడు వీడు. లావణ్య అక్క అంట. ఇగో వీళ్ళ పేరు నేను అస్సలు ఇచ్చాను, కానీ మా ఓవర్ యాక్టింగ్ మస్తు అయిపోయింది guys. మళ్ళీ ఓవరాక్షన్ అంటే ఇంకోసారి ఎవరైనా ఓవరాక్షన్ అంటే వద్దు. ఎవరిని అంటున్నావు? ఏమనకు. సబ్స్క్రైబర్స్ కాదు, గోపాల్కి చెప్తున్నా. భయమేస్తుంది. సరే సరే చూడండి guys, మీరు చూడండి, నా జోలికి మీరు రావద్దు చెప్తున్నా. నేనేం ఓవరాక్షన్ చేస్తలేను. సరే అందరూ సో అమ్మాయిలు రాశి సరే, సరే, కట్టను. bye. నా పిల్లల పైన నా ఫ్యామిలీ పైన ప్రామిస్ చేసి మరీ చెప్తున్నాను, నాకు లావణ్యకి అక్క చెల్లెల రిలేషన్ తప్ప, అక్క చెల్లెల రిలేషన్ తప్ప మిగిలిన రిలేషన్స్ ఏం లేవు. ఇక గోపాల్ గానికి ఇక అక్క చెల్లెకి కూడా రిలేషన్ పెడతా అంటే వాడు నమ్ముతానంటే అది మీ ఇష్టం. మీ ఇష్టం. ఇక నేను ఏమంటలే, కుక్కలు రా, ఏం పెట్టాం? కుక్కలు లెక్క రా బతుకు. ఇక ఏమైనా దొరికినప్పుడే దొరికి నా జోలికి మీరు రావద్దు, ఆ. నేను పోతున్నా బాయ్. అంటే అరే నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నీ కారు ఇంకా దొరకలే. అయిపోయి